గుంటూరు జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. సేవా ముసుగు పేరుతో అధిక లాభాలు అంటూ థర్డ్ పార్టీ ఫండ్ పేరులో టీపీఎఫ్ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు కేంద్రంగా తమను మభ్యపెట్టి కోట్ల రూపాయలు దోచుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన శివకుమారి అనే మహిళ నవీన్ అనే వ్యక్తితో కలిసి అధిక లాభాలు అంటూ థర్డ్ పార్టీ ఫండ్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టామని చెప్తున్నారు. మొదట్లో బాగానే డబ్బులు చెల్లించి సంస్థ తమను నమ్మించిందని, ఆ తర్వాత తమకు తెలిసిన వారితో కూడా పెట్టుబడి పెట్టించామని బాధితులు చెప్తున్నారు. టీపీఎఫ్ పేరుతో కార్యాలయం కూడా ఏర్పాటు చేశారని, జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నామని నమ్మించారన్నారు. ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కి 25 లక్షలు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేరే మార్కెటింగ్ కంపెనీలో పరిచయమైనటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి ద్వారా మమ్మల్ని టీపీఎఫ్ అనే కంపెనీలో జాయిన్ చేయించేసి దగ్గరగా 50 అకౌంట్లు నా చేత చేయించారండి. అలాగే నాకులాగా 11 నుంచి 15 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు 50 అకౌంట్లు కూడా చేస్తూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు 3 కోట్ల బెనిఫిట్స్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మరి కొద్ది నెలల పాటు అమౌంట్ వచ్చింది. ఆ తర్వాత అమౌంట్ రాలేదు. అమౌంట్ ఎందుకు రాలేదు అడిగితే ఎలక్షన్ కూడా అని చెప్పారు. ఆ తర్వాత అకౌంట్ సీజ్ అయిందని చెప్పారు. ఆ తర్వాత పేమెంట్ ఇంకా రాలేదు. నేను ప్రజెంట్ కాంబోడిలో ఉన్నాను, దుబాయ్లో ఉన్నాను, మళ్ళీ యూకే వెళ్ళాలి లేదా యూఎస్ వెళ్ళాలి, అక్కడ నుంచి ఫండ్ రావాలని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసి 9-10 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా పేమెంట్ ఇవ్వలేదండి. ఎవరైతే మమ్మల్ని నమ్మి ఆయన స్టార్టింగ్ చెప్పిన మాటలు ఏంటంటే, ట్రస్ట్ చేసుకోండి, ట్రస్ట్ ద్వారా మీకు ఫండ్ వస్తుంది, సిఎస్ఆర్ ఫండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఈ టీపీఎఫ్ అనే కంపెనీలో కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయి. టీపీఎఫ్ అనే కంపెనీకి సంబంధించి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ అయితే సిఎస్ఆర్ ఫండ్ ఉంటుందో 2% అమౌంట్ అనేది ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టే అమౌంట్ని మన పేద ప్రజలకి ప్రతి విలేజ్ కూడా ఉపయోగించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఆ విధంగా తీసుకొచ్చేసి ఈరోజు అమౌంట్ కట్టి